ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఉన్నత స్థాయిలో అధ్యయనం జరుగుతుందన్నారు ఆర్టీసీ అధికారులు. ఉన్నత స్థాయి అధికారులు ఎప్పుడు ఆదేశాలు జారీ చేసినా అమలు పరిచేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పనే ధ్యేయంగా మరిన్ని నూతన బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న కర్నూలు రీజనల్ మేనేజర్ శ్రీనివాసులతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అడుగులు ముందుకు వేస్తోంది. కర్నూలులో సంబంధించినటువంటి డిపోలో ఏకంగా 6 నూతన సూపర్ లగ్జరీ బస్సులను, అలాగే వాటిలో 2 స్లీపర్ బస్సులను కూడా ఈరోజు పరిశ్రమ శాఖ మంత్రి భరత్తో పాటు కర్నూలు పార్లమెంటు ఎంపీ నాగరాజు ఓపెన్ చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ప్రస్తుతం మనతో కర్నూలు ఆర్ఎం శ్రీనివాసులు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు బస్సులను ఓపెన్ చేశారు. సో ఎలా నడపబోతున్నారు వీటిని? విజయవాడ, తిరుపతి, బెంగళూరుకు మనకు ఈ బస్సులు మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే మనకు 2 నాన్ ఏసీ స్లీపర్లు రావడం జరిగింది, అట్లాగే 2 సూపర్ లగ్జరీ బస్సులు రావడం జరిగింది, అట్లాగే 2 అల్ట్రా డీలక్స్ బస్సులు రావడం జరిగింది. మొత్తం 6 బస్సులు వచ్చాయి. ఇప్పుడు 6 బస్సులు గౌరవ మినిస్టర్ గారి చేత, అట్లాగే గౌరవ ఎంపీ గారి చేత ఇనాగ్రేషన్ కాబడినాయి. సార్, ప్రస్తుతం మన డిపోకి సంబంధించి అంటే కర్నూలుకు సంబంధించినటువంటి మీ పరిధిలో ఎంతవరకు బస్సులు ఉన్నాయి, వాటి పనితీరు ఏ రకంగా ఉంది? మనకు దాదాపుగా 370 బస్సులు ఉన్నాయి. దాంట్లో 300 వచ్చేసి ఆర్టీసీ, అట్లాగే 70 హైర్ ఉన్నాయి. సో మనకైతే ఇక్కడ నుంచి దూర ప్రాంతాలైనటువంటి విజయవాడ, మనకు ముఖ్యంగా కర్నూలు నుంచి వెళ్ళేది విజయవాడ, తిరుపతి, అట్లాగే నెల్లూరు, బెంగళూరు, హైదరాబాద్, ఇవి మనకు మెయిన్గా దూర ప్రాంతాలకు మనము సర్వీస్ చేస్తున్న దూర ప్రాంతాలు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయవాడకు ఎక్కువగా పబ్లిక్ పెరిగింది, ట్రాఫిక్ పెరిగింది. సో దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనకేంటంటే ఈ ఓఆర్ పెరిగింది, ఓఆర్ ఏదైతే పెరుగుతుందో దానికి అనుగుణంగా హెడ్ ఆఫీస్ నుంచే మనకు బస్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో దాని గురించి హెడ్ ఆఫీస్ నుంచి మానిటర్ చేస్తుంటారు. మనం కూడా అలానే అడుగుతుంటాం. ఎప్పుడైతే మనకు ట్రాఫిక్ పెరుగుతుంటుందో తదనుగుణంగా మనకి ఎప్పుడు కూడా బస్సులు పెరుగుతూనే ఉంటాయి. సో దానికి మనకి ఎప్పుడు కూడా అరౌండ్ 70% ఓవర్తోనే మనకు నడుస్తున్నాయి. కానీ మనకు షార్టేజ్ ఆఫ్ బస్సెస్ అయితే ఎస్పెషల్లీ లాంగ్ డిస్టెన్స్ రూట్స్లో అయితే మనకి ఎక్కడా లేవు. మరోపక్క అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఉచిత ప్రయాణం అనేది ఒకటి తన మేనిఫెస్టోలో పెట్టింది. సో దానికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి కానీ లేదా పొలిటికల్ లీడర్స్ నుంచి మీకు ఏమైనా సమాచారం రావడం కానీ దాని గురించి డిస్కషన్ కానీ జరగడం ఏమైనా జరిగిందా? అటువంటివన్నీ కూడా మనము మీ ద్వారానే వింటున్నాము. ప్లస్ మా హెడ్ ఆఫీస్లో కూడా అంటే స్టడీస్ అయితే జరుగుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో ఎటువంటి ఇవి ఉన్నాయి, ఎటువంటి ఛాలెంజెస్ మనం మీట్ కావాలనే దాని మీద సమగ్రంగా చేస్తున్నారని మాకు తెలుస్తున్న న్యూస్. చివరిగా చెప్పండి సార్, మీ పరిధిలో లేకపోయినా ఒకవేళ ఉచిత ప్రయాణం అనేది స్టార్ట్ చేస్తే మహిళలకు అంటే ఎటువంటి బస్సులలో వాళ్ళని అలో చేసేటటువంటి అవకాశం అంటే పల్లె వెలుగు కానీ, ఎక్స్ప్రెస్ కానీ, దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు వ్యక్తిగతంగా అనేది మనం ఇదేం కాదు. కానీ మనం ఇంప్లిమెంటేషన్ ఏదైతే హెడ్ ఆఫీస్ వస్తుందో దాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రయాణికులకు మెరుగైనటువంటి సౌకర్యాలు అందించేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ అధికారులు బస్సులను అయితే ప్రారంభించారు. ముఖ్యంగా విజయవాడతో పాటు అలాగే లాంగ్ సర్వీసులకు ఏవైతే పంపించాలనుకున్నారో వాటన్నిటి కూడా సిద్ధం చేస్తున్నాం. మరోపక్క ఇటు రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఇతర రాష్ట్రాలు పూర్తిగా అధ్యయనం చేస్తున్నారని, వాటికి పూర్తిగా ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చినాక వాటిని అమలు పరిచేటటువంటి పరిస్థితి ఉందని ఆర్ఎం శ్రీనివాసులు చెప్తున్నారు. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, HM TV, కర్నూలు జిల్లా.